హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. చాలామంది బ్రతుకుల్లో ఆశించేది కనీసం 1-2 అయినా జరుగుతాయి. నేను ఆశించింది ఏ చిన్నది కాకపోవటం నా జీవితంలో విశేషం. నేను చదువుకునేటప్పుడు ఉద్యోగం చేసి డబ్బు సంపాదించి కమలకి కాస్త మంచి సంబంధం తీసుకురావాలని, దాని పెళ్లి నా చేతుల మీద నేను స్వయంగా చేయాలని ఎన్నెన్నో అనుకున్నాను. నేను ఇల్లరికం రావటంతో ఏదీ కాలేదు. పెళ్ళి అయిన తర్వాత ప్రాక్టీస్ పెట్టగానే నాకు పల్లెటూరు వెళ్ళటానికి అసలు తీరిక చిక్కేది కాదు. నేను ఎప్పటికప్పుడు వస్తానని నమ్మకంగా ఉత్తరాలు రాసి వెళ్ళకపోవటంతో అమ్మమ్మ చాలా విరక్తి చెందింది. చివరికి కమలానికి ఆ ఊళ్ళోనే మునసబు చేస్తున్న ఒక నడి వయసు ఆయనకు మొదటి భార్య చనిపోవటంతో పిల్ల ఊళ్ళో కళ్ళ ఎదురుగా ఉంటుందని అతనికి ఇచ్చేసింది. ఆ సంబంధం గురించి నాకు ఉత్తరాలు రాసిందంట. అవి నాకు అందలేదు. అమ్మమ్మ కోపం వచ్చి శుభలేఖ పంపి ఊరుకుంది, కానీ అది నాకు అందలేదు. నేను పెళ్ళికి వెళ్ళనేలేదు. తర్వాత ఎప్పుడో నాకు వీలై వెళితే అప్పటికి పెళ్ళై నెల కావస్తుంది. నన్ను చూడగానే అమ్మమ్మ చెడామడా తిట్టింది. నా గుమ్మం ఎక్కద్దు, నడు అవతలికి అంది. నేను ఉత్తరాలు నాకు అందలేదంటే వాళ్ళెవరూ నా మాటలు నమ్మనేలేదు. అభిమానంతో కళ్ళనీళ్లు నిండి ఉన్న కమలం నాతో మాట్లాడలేదు. నా వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇంటికి రాగానే మీ అమ్మని పిలిచి నెగ్గదీసి అడిగితే వచ్చిన ఉత్తరాలు తీసి దాచిన మాట నిజమేనని ఒప్పుకుంది. కారణం ఏమిటని ప్రశ్నిస్తే, మీరు ఈ పెళ్లి పేరుతో ప్రాక్టీస్ చెడగొట్టుకుని అక్కడికి వెళ్ళి కూర్చుంటారేమోనని భయం వేసింది. ఇప్పుడిప్పుడే కాస్త బాగా కేసులు వస్తున్నాయి అంది. తర్వాత ఎప్పుడన్నా ఒకసారి వెడుతూ ఉండేవాడిని. అమ్మమ్మ చనిపోయింది. కమలం బాధ్యత గల ఇల్లాలైంది. పిల్లలు పుట్టారు. నేనేం సాయం చేయకపోయినా కమలం నేను ఆశించినట్టుగానే నాకిక్కడ ప్రాక్టీస్ పెరిగింది. ఊపిరి సలపని పనులతో సతమతమయ్యేవాడిని. క్షణం కూడా తీరిక చిక్కేది కాదు. ఎప్పుడు ఉత్తరం రాయమని కమలం ఓసారి ఉత్తరం రాసింది. దాంట్లో భర్తకు ఒంట్లో ఏమాత్రం బాగుండటం లేదని, డాక్టర్లకు చూపిస్తే క్యాన్సర్ అంటున్నారని, తన కాళ్ళు ఆడటం లేదని, ఏం చేయాలో చెప్పమంటూ రాసింది. నేను తక్షణం బయలుదేరి వెళ్ళాను. మంచి డాక్టర్కు చూపించాను. ఫలితం లేకపోయింది. అప్పటికే ముదిరిపోయింది. నేను నీళ్ళలా వాడిన డబ్బు కమలకి భర్తను దక్కించలేకపోయింది. నడివయసు అయినా రాకముందే వైదవ్యం పొంది జీవితంలో అన్ని సుఖాలకు దూరమైన కమలను చూస్తే నా గుండెలు చేరువయ్యేవి. నా సంపాదనలో రూపు తెలియకుండా మాయమవుతున్న డబ్బును గురించి మీ అమ్మ సవాలక్ష ఆరాలు తీయటం ప్రారంభించింది. చివరికి పట్టుబడిపోయి జరిగిందంతా చెప్పేశాను. అప్పుడు ఆ సమయంలో మీ అమ్మ నన్ను ఏమీ అనలేదు. కానీ 10 రోజుల తర్వాత కమల దగ్గర నుంచి పిడుగులాంటి ఉత్తరం వచ్చింది. అందులో, ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న సహాయం వదినకు తెలియదని నేను కలలో కూడా అనుకోలేదు. అనుకుని ఉంటే చిల్లిగవ్వ కూడా ముట్టుకునేదాన్ని కాదు. నీ డబ్బు మీద నీకు స్వతంత్రం లేదని, నువ్వు ఇలా చాటుగా సాయం చేయాలనుకోవడంలోనే తెలిసిపోతుంది. భగవంతుడి దయవల్ల నాకు పిల్లలున్నారు. వాళ్ళు కాస్త పెరిగి పెద్దదైతే నాకే లోటు లేదు. నేను అసలే చాలా బాధల్లో ఉన్నాను. నువ్వు నా మీద ఏమాత్రం అభిమానం ఉన్నా డబ్బు పంపవద్దు. ఎవరి చేత ఎలాంటి అవమానం పడే శక్తి నాకు లేదు. నీకు కమల అనే చెల్లెలు ఉందనే సంగతి మర్చిపో అంటూ రాసింది. ఆ ఉత్తరం చూసిన తర్వాత దాదాపు 6 నెలలు నేను మీ అమ్మతో మాట్లాడలేదు. నాన్నగారు నిట్టూర్పు విడిచారు. ఆయన ముఖం అంతా వ్యధాపూరితమైన గతంలో మరింత ముడతలు పడి ఇంకా వయసు చెల్లినట్టు కనిపించసాగింది. నేను ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకున్నా మీ అమ్మతో సవ్యంగా గడిపిన క్షణాల కంటే పోట్లాడిన సంఘటనలే ఎక్కువగా గుర్తుకొస్తాయి అన్నారు. ఆ రాత్రి మేము స్టేషన్ నుంచి ఇంటికి వచ్చేసి భోజనం ముగించుకుని పడుకోబోయే వరకు నాన్నగారు ఎన్నెన్నో విషయాలు చెప్పసాగారు. నాకు బుద్ధి తెలిసిన తర్వాత ఆయన ఇలా నిస్సంకోచంగా ఇన్ని విషయాలు చెప్పగా నేను ఏనాడు వినలేదు. నాలో నాకు తెలియనివి, నేను విననివి ఉన్నా మరో రకంగా అర్థం చేసుకున్నవి అనేకం ఉన్నాయి. ఎన్ని రోజుల నుంచో ఆయన గుండెల్లో గుప్తంగా దాచుకున్న స్మృతులు ఒక్కసారిగా వెళ్ళు వల్ల ఉధృతంగా పొంగి పొరలి బయటకు రాసాగినాయి. రాత్రి నాన్నగారు చెప్పిన దాన్ని బట్టి నాకు నిజంగా కమలత్తయ్య వాళ్ళని చూడడానికి చాలా హుషారుగా అనిపించసాగింది. ఎలాంటి వసతులు లేని పల్లెటూరు, పాడి పంట, పుష్కలంగా ఉండే సంసారం, మట్టి ఇంటిలో నేల మీద కిరోసిన్ లాంతరు పెట్టుకుని దాని చుట్టూ గుండ్రంగా కూర్చుని చదువుకునే పిల్లలు, పైన కప్పులేని స్నానాల గదులు,
బావి నీళ్లు. నాన్నగారు ప్రతి చిన్న విషయం వర్ణించి చెబుతుంటే శ్రద్ధగా చెవులు అప్పగించి వింటున్న నాకు ఆ ఇల్లు, ఆ పరిసరాలు కళ్ళ ముందు కదలసాగింది. అప్పటికప్పుడు వెళ్ళి ఆ పరిసరాలలో తిరగాలన్నంత ఉత్సాహం వచ్చింది. మర్నాడు నాన్నగారు లేవగానే వెళ్ళి టెలిగ్రామ్ ఇచ్చి వచ్చారు. ముందు ఉత్తరం రాయాల్సిన అవసరం లేదన్నారు. నేనెప్పుడు వెళ్ళినా వాళ్ళు నన్ను ఆనందంగా ఆహ్వానిస్తారని చెప్పారు. సారథి వచ్చేసరికి నాతో పాటు తను కూడా లేకుండా పోతే ఇద్దరం కూడబలుకున్నట్టు అవుతుందేమోనని సందేహించారు. కానీ లేకపోతే తను కూడా నాతో వచ్చేవారే. బ్యాంకులో నా పేరు మీదున్న అకౌంట్లో నుంచి ఒక 500 రూపాయలు అప్పివ్వమని అడిగారు నన్ను. అప్పుడప్పుడు అవసరానికి నా దగ్గర అప్పు తీసుకుని మళ్ళీ వడ్డీతో సహా ఇచ్చేయటం అమ్మకి నాన్నగారికి ఇద్దరికీ అలవాటే. బ్యాంకు నుంచి డబ్బు తీసుకుని సరాసరి బజారు వెళ్ళాం. నా దగ్గర తీసుకున్న 500 రూపాయలు పెట్టి నాన్నగారు రాజేశ్వరికి ఒక ముత్యాల గొలుసు కొన్నారు. తన దగ్గర ఉన్న 200 పెట్టి మిగతా పిల్లలందరికీ బట్టలు కొన్నారు. అవి కొంటున్నంతసేపు వాళ్ళ రూప స్వభావాల గురించి నాకు వర్ణించి చెబుతూనే ఉన్నారు. తిరిగి ఇంటికి వచ్చేసరికి మధ్యాహ్నం అయింది. నేను పెట్టె సర్దుకుంటుండగా నాన్నగారు వచ్చి దగ్గర నిలబడ్డారు. ఎంబ్రాయిడరీ చేసిన నైలాన్ జార్జెట్ చీరలు 1-2 మాత్రం ఉంచి మిగతావన్నీ తీసేశారు. వెంకటగిరి ఉప్పాడ జరీ చీరలు పెట్టుకోమన్నారు. స్లీవ్లెస్ జాకెట్లు వద్దన్నారు. అక్కడున్నవన్నీ రోజులు 2 జడలు మానేసి ఒక జడే వేసుకోమన్నారు. సాధ్యమైనంత వరకు వాళ్ళల్లో ఒక పిల్లగా కలిసిపోమని, ఎలాంటి అభ్యరకం లేకుండా చనువుగా ప్రవర్తించమని కోరారు. నాకు ఇదంతా తమాషాగా కలలా గమ్మొత్తగా ఉంది. నేను ఇంతవరకు నా వెంట అమ్మగాని నాన్నగారు కానీ లేకుండా ఎక్కడికి వెళ్ళలేదు. నేనెన్నడూ చూడని వాళ్ళ దగ్గరికి, అందులోనూ అమ్మకి వాళ్ళ పొడంటే గిట్టని వాళ్ళ దగ్గరికి సరిగ్గా సారథి వస్తున్న సమయంలో ఇక్కడ లేకుండా వెడుతున్నాను. అమ్మకి ఇదంతా తెలిస్తే ఏమవుతుందోననే ఊహ విచిత్రంగా కుతూహలంగా చక్కలిగిలి పెడుతున్నట్టుగా అనిపించసాగింది. ఆ రాత్రే ప్రయాణం. నాన్నగారు నేను ఎలా వెళ్ళాలో వివరంగా కాగితం మీద రాసి ఇచ్చారు. అది ఎంత స్పష్టంగా ఉందంటే ఎలాంటి కొత్త వాళ్ళైనా సరే కళ్ళు మూసుకుని వెళ్ళి సరాసరి నెమ్మలూరులో ఆ ఇంటి ముందు నిలబడొచ్చు. రాత్రి అయింది. స్టేషన్కి వెళ్లాల్సిన టైము దగ్గర పడుతున్న కొద్దీ నాకు భయంగా బెంగగా అత్యద్భుతంగా ఉంది. అపురూపంగా అనిపించసాగింది. భయం వేయటం లేదుగా మీనా? నాన్నగారు హఠాత్తుగా అడిగారు. తల అడ్డంగా తిప్పాను. నీకేదైనా ఇబ్బంది అనిపిస్తే? లేదు అలాంటిదేమీ లేదు తెచ్చిపెట్టుకున్న ధైర్యంతో అన్నాను. స్టేషన్కి మేము వచ్చేసరికి రైలు అప్పటికే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఆగింది. నేను లోపలెక్కి కూర్చున్నాను. 5 నిమిషాలలో ట్రైన్ కదలబోతోంది. నాన్నగారు హఠాత్తుగా నా చెయ్యి పట్టుకుంటూ, మీనా ఏం భయం లేదు, సంకోచం ఏమాత్రం వద్దు, నీకు ఎప్పుడు వెనక్కి తిరిగి రావాలనిపిస్తే ఆ క్షణంలో వచ్చేయి అన్నారు. నేను అలాగే అన్నట్టు తలూపాను. అత్తయ్యని అడిగినానని చెప్పు అన్నారు. తలూపాను. రైలు కోత వేసింది. నా ఒళ్ళు జల్లుమంది. వెళ్ళిన వెంటనే టెలిగ్రామ్ ఇప్పించు. అలాగే. రైలు కదిలింది. నాన్నగారు క్రిందకు దిగారు. జాగ్రత్త సుమా, మళ్ళీ నిన్ను చూసే వరకు నాకు ఎలాగో ఉంటుంది, చెయ్యి ఊపుతూ అన్నారు. నేను కూడా చెయ్యి ఊపాను. ప్లాట్ఫామ్ మీద నిలబడి నాన్నగారు క్రమంగా వెనక్కి అయిపోయి చివరికి కంటికి కనిపించకుండా అదృశ్యమైపోయారు. రైలు వేగాన్ని పుంజుకుంది. నాకు ఒక్కసారి ఒళ్ళంతా వెచ్చటి వడగాడుపు కొట్టినట్టుగా వేడి ఎక్కింది. గుండెల్లో మొదలైన సముద్రం హోరులాంటి శబ్దం చెవుల వరకు పాకింది. ఒంటరిగా వెడుతున్నాను అనే ఊహ భయంగా మారి వెన్నెముక మీద జరజరా పాకపడంతో శరీరం అంతా గగురు పొడిచింది. ఒక్క క్షణం అంతా అయోమయంగా అనిపించింది. మరు క్షణంలో గిర్రుమంటూ కళ్ళు తిరిగాయి. స్పృహ తప్పి కింద పడిపోతున్నానని అనుకుంటూ 2 కళ్ళు గట్టిగా మూసుకున్నాను. మనుషుల్లో ఆత్మ సంయమన శక్తి అని ఏదో ఉంటుంది అంటారే, అది నాలో కూడా ఉన్నట్టు ట్రైన్ బయలుదేరిన కొద్దిసేపటికి నాకు తెలిసింది. ఎన్నడూ కనీసం రిక్షా అయినా ఎక్కని వాళ్ళని బలవంతంగా స్పుట్నిక్లో కుదేసి భూమి చుట్టూ ప్రదర్శనం చేసి రమ్మంటే భయంతో వాళ్ళెలా బెదిరిపోతారో అలా బెదిరిపోయిన నా మనసు క్రమేపీ కుదుటపడసాగింది. నేను అనుకున్నట్టుగా నాకు స్పృహ తప్పలేదు. చెవుల్లో హోరుమంటూ వినిపిస్తున్న శబ్దం కాస్తగా తగ్గిపోసాగింది. ప్రపంచం యథాప్రకారంగానే ఉంది. నా చుట్టూ ఇంత క్రితం కళ్ళు ముక్కలు గల వింత జీవాలుగా కనిపించిన జనం ఇప్పుడిప్పుడే మామూలు మనుషుల్లా కనిపించసాగారు.
కిటికీ దగ్గర నిలబడి నాన్నగారికి వీడ్కోలు ఇచ్చి మళ్ళీ నా స్థానంలోకి వెళ్ళి కూర్చోబోయే ఈ కాస్త సమయంలోనే నాలో ఇంత భూకంపం వచ్చి మళ్ళీ శాంతించింది. రైలు ఎక్కటం అంతగా అలవాట్లేని నేను రైలు ఊపికి లయగా ఊగిపోతున్న నా శరీరాన్ని స్థిరంగా నిలబెట్టడానికి కాస్త శ్రమే పడాల్సి వచ్చింది. నేను కూర్చునే బెర్తుకెదురుగా ఒక సూటు వాళ్ళ కూర్చుని ఉన్నాడు. బంగారు ప్రేమున్న కళ్ళద్దాలు పెట్టుకున్న అతను నా వైపు తినేసేలా చూడడం నేను గమనించాను. అమ్మ సారథి, ఈ జాతి పక్షులు ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయే అనుకున్నాను. రైలు ఊపికి నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తూ వస్తున్న నేను సూటువాలా వైపు తూలి పడబోయి ఎలాగో నిగ్రహించుకున్నాను. కానీ ఆ ప్రయత్నం పూర్తిగా సఫలం కాలేదు. ఎదురుగా ఉన్న ఒక అరవావిడ ఒళ్ళో పడ్డాను. రెప్పపాటు ఆవిడ నేను పడబోతున్నట్టు గ్రహించిన దానిలా నా బరువు ఆవిడ మీద పడకుండా 2 చేతులతో నా భుజాలు పట్టుకుని గట్టిగా ఆపింది. ఐ యామ్ సారీ, క్షమించండి, గబగబా అనేశాను.